హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిని. వెల్కమ్ టు ప్రిన్సెస్ హరిని ముచ్చట్లు. ఒక రోజు ఒక చిన్నారి తన తల్లి పక్కన కూర్చొని ఆనందంగా 2 ఆపిల్ల పండులతో ఆడుకుంటుంది. కొంచెం ఆకలి వేసిన తల్లి సున్నితంగా తన కుమార్తెను ఒక ఆపిల్ పండు ఇవ్వమని అడిగింది. ఆ చిన్నారి వెంటనే ఒక ఆపిల్ పండును కొరికింది. తర్వాత క్షణం ఆలస్యం చేయకుండా 2వ ఆపిల్ పండును కూడా కొరికింది. అది చూసిన తల్లి హృదయం కలత చెందింది. నా బిడ్డ స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నదా అని ఆమె మనసులో అనుకుంది. నిరాశ ఆమె హృదయాన్ని నింపింది. ఏమి చెప్పబోయే లోపే ఆ చిన్నారి చిరునవ్వుతో తన చెయ్యి ముందుకు చాపి ఇలా చెప్పింది. అమ్మా, ఇది తీసుకో, ఇది అత్యంత మధురమైనది అంది. ఆ తల్లి కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. తాను ఎంత తొందరగా తన బిడ్డను ఒప్పుగా నిర్ణయించుకున్నానో ఆమెకు అర్థమయ్యింది. తన కుమార్తె తనపై కలిగిన అపారమైన ప్రేమను ఆమె గ్రహించింది. ఆమె తన చిన్నారిని బలంగా కౌగిలించుకుంది. ఆ రోజు ఆమె ఒక గొప్ప జీవన పాఠాన్ని నేర్చుకుంది. ఈ కథ నుండి నేను ఏమి నేర్చుకున్నాను? ఎప్పుడు త్వరగా తీర్పు చెప్పకండి. మీరు ఊహించేది తరచుగా నిజానికి దూరంగా ఉంటుంది. పిల్లలు మనకు షరతులు లేకుండా ప్రేమను నేర్పుతారు. దయ అనేది మాటల ద్వారా కాదు, ప్రదర్శించబడుతుంది. చిన్న చిన్న చర్యలు పెద్ద హృదయాలను వెల్లడిస్తాయి. ఒక క్షణం సందేహం జీవితాంతం విచారానికి దారి తీస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రిన్సెస్ హరిని ముచ్చట్లు. ఈ స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్.